హలో మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో కొత్త టాపిక్‌తో వచ్చేసాను. ఇప్పుడు మనం మన మొబైల్‌లో టవర్ చూపిస్తూ ఉంటుంది కదా! 2జీ, 3జీ, 4జీ, 5జీ అని. అది ఎలా ఉంది? ఐ మీన్ ఎలా వస్తుంది? ఎలా పనిచేస్తుంది? కాల్స్ ఎలా పనిచేస్తాయనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం ప్రతిరోజు మొబైల్ వాడుతుంటాం. కానీ మొబైల్ టవర్ ఎలా పనిచేస్తుందో మనకు తెలీదు. సిగ్నల్ ఎలా వస్తుందో తెలీదు. ఎలా వర్క్ అవుతుంది? సిగ్నల్ ఎలా వస్తుంది మనకి మొబైల్? కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ ద్వారా ఎలా వస్తాయి? అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం ఒకసారి ఊహించుకోండి. మీ ఫోన్‌లో ఫుల్ సిగ్నల్ ఉంది. ఉన్నట్టుండి టవర్ లేకపోతే అకస్మాత్తుగా టవర్ పోయింది. కాల్స్ రావు. ఇంటర్నెట్ పనిచేయదు. ఎస్ఎంఎస్ కూడా రాదు. అయితే ఈ టవర్ అసలు ఎలా పనిచేస్తుంది? మన వాయిస్ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి దగ్గరకు కొన్ని సెకండ్స్‌లో కూడా కాకుండా ఎలా చేరుతుంది? అంత త్వరగా చేరుతుంది. ఈరోజు మనం మొబైల్ టవర్ అనుకున్న అసలు టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. మొబైల్ టవర్ అనేది అంటే ఏంటి? మనం చూసుకుంటే మొబైల్ టవర్ అనేది ఒక పెద్ద యాంటెన్నా మాత్రమే కాదు. ఇది మీ ఫోన్‌కి, టెలికాం కంపెనీ నెట్వర్క్‌కి మధ్య బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారనుకోండి. ఎయిర్‌టెల్ మీకు సిగ్నల్ ఎయిర్‌టెల్ వాళ్ళు మీకు సిగ్నల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. నెట్వర్క్ సిగ్నల్ కమ్యూనికేట్ చేయాలి. మీ మొబైల్‌లో నెట్వర్క్ ఉంది. మీ మొబైల్‌లో చూపించాలి. ఈ రెండిటి మధ్య బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుందన్నమాట మొబైల్ టవర్ అనేది. మీ ఫోన్ ఎప్పుడు దగ్గరలో ఉన్నా, ఇప్పుడు దగ్గరలో ఉన్న టవర్‌తోనే మాట్లాడుతూనే ఉంటుంది. మీ ఫోన్ వాడినా వాడకపోయినా టవర్‌కి నేను ఇక్కడున్నాను అని చెప్తూ ఉంది. అందుకే కాలొచ్చినా నెట్వర్క్ ఈ ఫోన్‌కి వెంటనే కనుక్కోగలుగుతుంది. ఇప్పుడు ఫోన్ టవర్ ఎలా కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. మీ ఫోన్ ఆన్ చేసినప్పుడు సిమ్ కార్డ్ మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ చుట్టూ ఉన్న టవర్స్‌లో ఏది స్ట్రాంగ్ సిగ్నల్ ఉంది అన్నది చూస్తుంది. అందులో బెస్ట్ టవర్‌ని సెలెక్ట్ చేసుకొని దాంతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మీరు ట్రావెల్ చేసిన ఒక టవర్ నుంచి మరో టవర్‌కి ఫోన్ ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటుంది. ఇది మీకు తెలియకుండొచ్చు కూడా. ఇప్పుడు కాల్ ఎలా వెళ్తుందన్నది చూద్దాం. మీరు ఒక ఫ్రెండ్‌కి కాల్ చేశారు మీ ఫ్రెండ్‌కి. మొదట మీ వాయిస్ డిజిటల్ సిగ్నల్‌గా మారుతుంది. ఆ తర్వాత ఫోన్ టవర్‌కి పంపుతుంది. టవర్ ఆపరేటర్ సర్వర్‌కి పంపుతుంది. అక్కడ మీ ఫ్రెండ్ ఏ టవర్ దగ్గరైతే ఉన్నారో చూస్తారు. ఆ టవర్ ద్వారా వారికి ఫోన్‌కి పంపుతుంది. మళ్ళీ డిజిటల్ సిగ్నల్ ఏదైతే ట్రాన్స్‌ఫర్ అవుతుందో అది వాయిస్‌గా మారుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కొన్ని మిల్లీ సెకండ్స్‌లో అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. అందుకే ఎలా జరుగుతుందంటే మీరు మాట్లాడారు. అవి సిగ్నల్స్ లాగా మీరిచ్చిన వాయిస్ అనేది డేటా సిగ్నల్ ద్వారా వెళ్ళి ట్రాన్ పంప్ ఎలా చెప్పాలి? మూవ్ అయ్యి డేటా సిగ్నల్ ఎప్పుడైతే మీ ఫ్రెండ్ ఫోన్‌కి కాల్ వెళ్తుందో అక్కడ మళ్ళీ ఆ డేటా సిగ్నల్ కాస్త మళ్ళీ వాయిస్‌గా మారి మీ ఫ్రెండ్‌కి వినిపిస్తుంది. ఇదంతా కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. అర్థమైంది కదా! ఎలా ఫోన్ కమ్యూనికేట్ అవుతుందని. ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా వస్తుందనేది చూద్దాం మీ మొబైల్‌కి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి. ఫోన్ టవర్‌కి రిక్వెస్ట్‌ని పంపుతుంది. మీ దగ్గరలో ఉన్న టవర్‌కి. టైమర్ ఏం చేస్తుంది? ఫైబర్ కేబుల్ ద్వారా టెలికాం డేటా సెంటర్‌కి పంపుతుంది. అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ అనేది వెళ్తుంది. సర్వర్ వీడియో తిరిగి పంపుతుంది. ఆ డేటా సర్వర్ ఇంటర్నెట్ సర్వర్ ఇంటర్నెట్ సర్వర్ నుంచి. అది టవర్ ద్వారా మీ ఫోన్‌కే వస్తుంది. అందుకే టవర్ లేకుండా మీ మొబైల్ డేటా అనేది వర్క్ అవ్వదు. అర్థమైందా? టవర్ కేబుల్ అంటున్నా. కేబుల్ ఎందుకుంటుంది? కేబుల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుందని చెప్తున్నాను కదా! ఈ డౌట్ వచ్చిండొచ్చు. ఆ డౌట్‌కి సమాధానం చూద్దాం. చాలామంది అనుకుంటారు టవర్ ఇంటర్నెట్‌ని తయారు చేస్తుంది. టవరే ఇంటర్నెట్‌ని తయారు చేస్తుంది. అది నిజం కాదు. టవర్ కేవలం వైర్‌లెస్ మాత్రమే. వైర్‌లెస్‌గా మీ ఫోన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వైర్‌లెస్ మాట్లాడకుండా. భూమిలో ఫైబర్ కేబుల్స్ అనేవి ఉంటాయి. అందుకే అదే ప్రపంచం. ఆ ఫైబర్ ఆప్టిక్ ఏదైతే మనం గ్రౌండ్‌లో వేస్తామో అవి టవర్‌ని కనెక్ట్ చేసుకుంటాయి. ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం కూడా వాటి ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి. టవర్‌ని కనెక్ట్ చేస్తుంది. అందుకే ఫైబర్ కట్ అయిన వెంటనే ఈ సిగ్నల్ అనేది పోతుంది. ఏదైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకో
నాకున్న ఇంటర్నల్ యూజ్ అవుతుంది. ఈ రీజన్ వల్లే. ఎప్పుడైనా కట్ అయినా, ఏమైనా ఇష్యూస్ ఉన్న అండర్‌గ్రౌండ్ కేబుల్ ఏవైతే ఇచ్చానో అవి. సో, ఇందుకే ఇ ఇవి నార్మల్‌గా ఫైబర్ కేబుల్ అనేది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కోసం మీకు ఈ కేబుల్స్ అనేది ఇంటర్నెట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టవర్ ఎందుకు చాలా యాంటెన్నాస్‌ని కలిగి ఉంటుందనేది చూద్దాం. ఒక టవర్‌పై చాలా యాంటెన్నాస్ ఉంటాయి. ఎందుకంటే 2జీ, 3జీ, 4జీ, 5జీ ఇలా అన్ని సర్వీసెస్ అన్ని ఫ్రీక్వెన్సీస్‌తో పనిచేస్తూ ఉంటాయి. అంటే అన్ని సర్వీసెస్ మనకి వస్తాయి కదా! ఒక్కోసారి 2జీ వస్తది, ఒక్కోసారి 3జీ వస్తది, ఒక్కోసారి 4జీ, 5జీ ఇలా వస్తూ ఉంటాయి. ఈ సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకోవాలంటే ఫ్రీక్వెన్సీ రేంజెస్‌తో పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఒకే టవర్‌లో వేల మంది ఒకేసారి సర్వీస్ ఇవ్వగలుగుతారు. కొన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ రీజన్ వల్లే. అదే ఒక యాంటెన్నా ఉంది. ఒక టవర్ ఒక యాంటెన్నానే ఉంది అంటే ఎక్కువ మంది ఉన్నారంటే ఇబ్బందయిపోతది. సర్వీస్ అనేది 2జీలో వస్తది. 3జీలో వస్తది. అట్లా ఎక్కువ ఎన్ని ఎక్కువ టవర్స్ ఉంటే అంత ఎక్కువ మందికి సర్వీస్ అనేది బెటర్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు నార్మల్‌గా. ఇది. ఇప్పుడు ఇక్కడుండే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక టవర్‌లో ఒకసారి వేల ఫోన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు. అలాగే పెద్ద ఈవెంట్స్ అంటే టెంపరరీ మొబైల్ టవర్స్ కూడా పెడతారు. టవర్ హైట్ ఎక్కువగా ఉంటే కవరేజ్ ఏరియా కూడా పెరుగుతుంది. 5G టవర్స్ 4జీ కంటే ఎక్కువ స్పీడ్ ఇస్తాయి. కానీ రేంజ్ కొంచెం తక్కువ. సో, కాబట్టి మొబైల్ టవర్ అనేది ఐరన్ పోల్ కాదు. అది మీ ఫోన్‌ని ప్రపంచ నెట్వర్క్‌లో 24 గంటలు కనెక్ట్ చేస్తూ చేసి ఉంచే ఒక కమ్యూనికేషన్ హబ్. మీరు కాల్ చేసినా, ఇంటర్నెట్ వాడినా, వీడియో చూసినా మొదట పనిచేసేది ఈ మొబైల్ టవర్‌ని. ఈ వీడియో గనుక మీకు నచ్చితే టెక్నాలజీ గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇన్ఫో తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క టెక్నాలజీ కాదు రకరకాల కాన్సెప్ట్స్ అనేది మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తుంటాను. రకరకాల ఐడియాస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ వ ఈ ఈ వీడియో అనేది మీకు నచ్చి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మన ఇన్ఫో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఐ మీన్ మీ